స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను ఈ ప్రాంతంలో వెలిసి ఉన్నాను, భక్తుల దర్శనార్థం ఇక్కడ కొలువై ఉన్నాను, నన్ను బహిర్గతం చేస్తే మీ అందరినీ అనుగ్రహిస్తాను అని అభయమిచ్చాడట. అప్పుడు మహారాజు ఈ ప్రాంతంలో త్రవ్వగా విగ్రహం కనిపించలేదు. చింతించిన మహారాజు నిద్రిస్తుండగా మళ్ళీ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి, ధ్రువ నక్షత్ర మెరుగులో త్రవ్విన చోట నేను దర్శనమిస్తాను అని చెప్పాడట. అప్పుడు నక్షత్ర కాంతిని అనుసరిస్తూ త్రవ్వగా స్వామి శిలారూపం బహిర్గతమైనది. అయితే త్రవ్వేటప్పుడు స్వామి నాభిలో గుణపం గుచ్చుకుని చీము ద్రవించింది. వెంటనే చందనంతో నాభిని కప్పివేశారు. అయినప్పటికీ స్వామి నాభి నుండి ఇప్పటికీ ఆ ద్రవం స్రవిస్తూనే ఉంటుంది. మన